సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీను. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఓ అహంకారి. ఈ మాట వినంగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పిచ్చి కోపం వచ్చేస్తుంది. ఏం మాట్లాడుతున్నారు అసలు, ఎవర్రా మాట అంది అని యుద్ధానికి రెడీ అయిపోతారు. కానీ ఆ మాటని ఎన్టీఆర్ ని కించపరచడానికో లేదా తక్కువ చేసి చూపించడానికి కాదు, అతని మనస్తత్వం యొక్క గొప్పతనాన్ని గట్టిగా చెప్పడం కోసం ఈ మాట వాడారు అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇంతకీ ఎన్టీఆర్ ఆరోగెంట్ అనే పదాన్ని వాడింది ఎవరో తెలుసా? హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఎన్టీఆర్ గొప్పతనాన్ని వినూత్నంగా చెప్పడానికే ఆవిడ అతను అహంకారి అనే పదాన్ని వాడింది. ఒక జాతీయ పత్రిక కాజల్ ను ఇంటర్వ్యూ చేసింది. అందులో భాగంగా వాళ్ళు క్వశ్చన్ అడిగారు, మీకు బాగా నచ్చిన కో స్టార్స్ ఎవరు అని. తమిళ సినిమాల విషయానికి వస్తే విజయ్ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే తెలుగు సినిమాల విషయానికి వస్తే నేను ఎన్టీఆర్ ని ఎక్కువగా ఇష్టపడతాను. ఎన్టీఆర్ మంచి నటుడు మాత్రమే కాదు, నిజాయితీ పరుడు కూడాను. అతను అహంకారి అయినా కూడా నాకు ఇష్టం, ఎందుకంటే అహంకారం అనేది నిజాయితీలో ఒక భాగం అని చెప్పి ఎన్టీఆర్ ని కొత్తగా పొగిడింది. కాజల్ ఎన్టీఆర్ గురించి చెప్పిన దాంట్లో తప్పకుండా గుర్తించాల్సిన నిజం ఉంది. ఎస్, జూనియర్ ఎన్టీఆర్ ఓ అహంకారే. నేను ఒక మంచి నటుణ్ణి, నేను ఒక మంచి డాన్సర్ ని అన్న అహం అతనిలో ఉంది. అది ఉంది కాబట్టే అద్భుతమైన నటనతోనూ డాన్సులతోనూ అభిమానుల్ని మెస్మరైజ్ చేస్తున్నాడు. లిమిట్ గానైనా నేను బాగా చేయగలను అన్న అహం లేకపోతే ఎవరూ కూడా అద్భుతాలను సృష్టించలేరు. నటనకు సంబంధించి, డైలాగులు చెప్పడానికి సంబంధించి, డాన్సులు చేయడానికి సంబంధించి ఎన్టీఆర్ లో ఉంది అలాంటి అహంకారమే. అది ఎప్పుడు అతనికి అలంకారమే. పద్ధతుల్లో ఉండే అహంకారం పోటీతత్వాన్ని పెంచుతుంది, అందరికంటే ఎప్పుడు ముందుండాలన్న మోటివేషన్ ఇస్తూ ఉంటుంది. కానీ ఈర్ష్యతో కూడిన అహంకారం అనర్థాలను తెస్తుంది, ఎప్పుడు ప్రమాదమే. మన పెద్దలు చెప్తూ ఉంటారు, అహంకారానికి నమ్మకానికి మధ్య ఓ సన్నటి గీత మాత్రమే ఉంటుంది అని. ఎన్టీఆర్ కు తన మీద తనకున్న నమ్మకాన్ని చూసి అహంకారం అనుకున్న సందర్భాలు కొన్ని ఉన్నాయి. నిజంగా మాట్లాడుకోవాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ లో ఎప్పుడు కూడా ఉంది పద్ధతితో కూడిన అహంకారమే. కాబట్టి చూడండి, రాకీలో ఎలా ఉన్నాడు, యమదొంగ సినిమాకి ఎలా మారాడు, ఇప్పుడు టెంపర్ లో ఆ సిక్స్ ప్యాక్ ఏంటి, ఇవన్నీ నేను చెయ్యాలి, చేసి నిరూపించుకోవాలి అన్న అహంకారంలోంచి పుట్టుకొస్తాయి. అలాంటి అహంకారం ఎన్టీఆర్ దగ్గర టన్నుల కొద్దీ ఉంది. దాన్ని మనం ముద్దుగా టెంపర్ అని కూడా పిలుచుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ నుంచి తెలుగు ప్రేక్షకులు ఇప్పటి వరకు చూసింది చాలా కొంచెమే అన్న అభిప్రాయం బయట ఉంది. యంగ్ టైగర్ నుంచి ఇంకా చాలా అద్భుతాలు చూడాల్సి ఉంది. మరి జూనియర్ ఎన్టీఆర్ లో ఉన్న ఆ టెంపర్, ఆ అద్భుతాలను లెక్కకు మించి తెలుగు ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని అందరం కోరుకుందాం. ఇదే బులెటిన్, మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. నేను ఈ టాకీస్ రాజా గారు కలిసి చేస్తున్న ప్రయత్నం మిమ్మల్ని మెప్పిస్తే మర్చిపోకుండా మమ్మల్ని ప్రోత్సహించండి. ఈ ఛానల్ తో సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు నచ్చిన వీడియోను ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.